ఎన్నికలలో ఒక అభ్యర్థిగా పోటీ చేయడం చాలా కఠోరమైన పని. శ్రద్ధగా శ్రమించవలసి ఉంది. అయితే ఆ పోటీ వేసిన బాటలో నడవడం వంటిదే. ఒక అభ్యర్థి తరపున ఒక ఎన్నిక ప్రక్రియను నిర్వహించడం ఒక కఠినమైన, చిక్కుతో కూడిన బాధ్యత. ఆ విధి నిర్వహణకు ప్రావీణ్యం ఉండాలి. రాష్ట్ర స్థాయి ఎన్నికలను పర్యవేక్షించడం, ఒక రాజకీయ పార్టీ తరపున ఆ రాష్ట్ర శాఖ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉండడం అనేది ఒక సంక్లిష్ట కర్తవ్యం. ఆ కర్తవ్య పాలన వివిధ వ్యవహారాలతో ముడిపడి ఉంటుంది. దీక్షా దక్షతలు, క్లిష్ట పరిస్థితులను చక్కబెట్టగల చాకచక్యం ఎంతైనా అవసరం. ఎన్నికలు ఒక నిర్ణయాత్మక ఫుట్బాల్ మ్యాచ్ వంటివి. అందులో ఒక జట్టు కోచ్ విజేత అవుతాడు, ప్రత్యర్థి జట్టు కోచ్ పరాజితుడవుతాడు. ఏ ఎన్నికలలోనైనా ఒక రాజకీయ పక్షం గెలవడమో లేదా ఓడిపోవడమో జరుగుతుంది. ఒక రాజకీయ పార్టీ ఎన్నికలలో పరాజయం పాలైన సందర్భాలు విజయం సాధించిన పర్యాయాల కంటే అధికంగా ఉంటే అందుకు కారణమైన పరిస్థితులను ప్రశాంతంగా పునరావలోకనం చేసుకోవాలి. ఎక్కడ సరైన నిర్ణయం తీసుకున్నాం, ఎక్కడ తప్పు చేశామో నిష్పాక్షికంగా పరీక్షించుకోవాలి. ఎన్నికల యోధుడుగా నా కథ 1984 లోక్సభ ఎన్నికలలో నా అభ్యర్థిత్వంతో ఆరంభమైంది. దరిమిలా నేను మొత్తం 8 పర్యాయాలు లోక్సభకు పోటీ చేశాను. 7 సార్లు గెలిచాను. నేను పోటీ చేసిన ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఎన్నో ఎన్నికలను నిర్వహించాను. ఇప్పటికీ నా సొంత జిల్లాలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాను. ఈ 4 దశాబ్దాల కాలంలో ఎన్నికల భారతంలో ఎన్నో మార్పులు. అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా. అప్పట్లో పార్టీ అభ్యర్థి తరపున ఆ పార్టీ అధినేత నియోజకవర్గానికి ఇలా వచ్చి ఓటర్లకు ముఖం చూపించి అలా వెళ్లిపోతే చాలు, గెలుపు ఖాయం. ఇలా విజయాన్ని సులువుగా దక్కించుకునే అభ్యర్థులు చాలా మంది ఉండేవారు. పార్టీ అగ్రనాయకులు బహిరంగ సభల్లో ఓటర్లనుద్దేశించి క్లుప్తంగా ప్రసంగించిన అభ్యర్థికి తప్పక విజయం సిద్ధించేది. తాము అభిమానించే నాయకుని భావభంగిమలను చూసి సంతృప్తి పడే ఓటర్లు అసంఖ్యాకంగా ఉండేవారు. ఆ సంతృప్తితో ఆ నాయకుడు చెప్పిన అభ్యర్థిని ఎన్నుకోవడానికి సందేహించేవారు కాదు. ఇటువంటి పరిస్థితి ఇంకెంత మాత్రం లేదు. ఒకప్పుడు ఒక అభ్యర్థి ఒక కుల పెద్ద లేదా కుల పెద్దల మద్దతు సమకూర్చుకునేవాడు. అది చాలు ఆ కులానికి చెందిన ఓటర్లలో అత్యధికుల ఓట్లను స్వాయత్తం చేసుకునేందుకు. కుల అభిమానం అలా పనిచేసేది. మరి అటువంటి మద్దతును అభ్యర్థులు ఎప్పుడు సాధించుకుంటున్నారా? ఆ సులభ పరిస్థితి ఇంకెంత మాత్రం కొనసాగటం లేదు. కాలం మారింది, సందేహం లేదు. ఒకప్పుడు ఒక రాజకీయ పక్షం తన సంకల్పాలు, వాగ్దానాల గురించి వివరించే మేనిఫెస్టో అనవసర వ్యవహారంగా ఉండేది. ఇప్పుడా అలా కానే కాదు. కథను, ముఖ్యంగా ఒక నాయకుడు ఉత్తమ పురుషలో మాట్లాడుతూ శ్రోతలను రూతలూగించే నాటకీయ వచో వైభవం, ప్రాధాన్యాన్ని రాజకీయ పార్టీలు కనుగొనని కాలం ఒకటి ఉండేది. అయితే ఇప్పుడు ఆ మాట తన అనేకానేక అర్థ భావభేదాలతో ఈ కాలం ఎన్నికలను అపరిమితంగా ప్రభావితం చేస్తోంది. నాడు ఎన్నికల ఉపకరణాలుగా ఉన్న మెగాఫోన్లు, మైక్రోఫోన్లు, కరపత్రాలు, జెండాలు, పూలమాలలు నేడు పూర్తిగా కాలం చెల్లినవైపోయాయి. సామాజిక మాధ్యమాలు, టెలివిజన్, వాణిజ్య ప్రకటనలు, నకిలీ వార్తలు, పెయిన్ న్యూస్ మొదలైనవి నేటి ఎన్నికల ప్రధాన ప్రభావదాయక ఉపకరణాలుగా ఉన్నాయి. కొన్ని వార్తాపత్రికలు చిత్తశుద్ధి, వృత్తి ధర్మ నిబద్ధత, నైతిక నిష్ఠతో వ్యవహరిస్తున్నాయి. ఇదే మన ప్రజాస్వామ్యానికి కొండంత రక్ష. అయితే రాబోయే 10 సంవత్సరాలలో ఎన్నికల వ్యవహారాలలో వార్తాపత్రికలు పూర్తిగా అనవసరమైపోవచ్చని నేను భావిస్తున్నాను, భయపడుతున్నాను కూడా. ఎన్నికల భారతంకు నేను 5 దశాబ్దాలకు పైగా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను. ఎన్నో నాటకీయ మార్పులు, మరెన్నో విచిత్ర పరిణామాలు సంభవించాయి. వాటిలో కొన్ని మాత్రమే స్థిరమైనవి, నిరంతరమైనవి, శాశ్వతమైనవి. సూక్ష్మ వ్యత్యాసాలు, నాజూకు మార్పులతో సుమా. ఒక రాజకీయ పక్షానికి ఆ మాటకొస్తే అధికారం కోసం పోటీపడే ఏ రాజకీయ పక్షమైనా నిభాయించుకు రావాల్సిన నిరంతర ప్రాధాన్యమున్న వ్యవహారాలు కొన్ని ఉన్నాయి. అవేమిటో వివరంగా చూద్దాం. తొలుత ప్రస్తావించవలసింది నగర, జిల్లా, కింది స్థాయి కమిటీలు. ఒక రాజకీయ పక్షం జాతీయ అధిష్టాన వర్గం ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశమవుతుంది. ఇది సరిపోతుందా? సరిపోదు కాక సరిపోదు. పార్టీ జాతీయ కార్యవర్గమే కాదు, నగర, జిల్లా, మండల, గ్రామ, వార్డు స్థాయి కమిటీలు కూడా నిర్దిష్ట కాల వ్యవధుల్లో క్రమబద్ధంగా సమావేశమవుతూ ఉండాలి. తమ పరిధిలోని ప్రజల వ్యవహారాలను సమీక్షిస్తుండాలి. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఈ కమిటీలు ప్రతిరోజు 24 గంటలు ప్రజలకు సన్నిహితంగా ఉండి తీరాలి. మరి ఒక రాజకీయ పక్షం అనేక సంవత్సరాలుగా నగర, జిల్లా,
కింది స్థాయి కమిటీలను నియమించని పక్షంలో ఆ పార్టీని ఏమనాలి? సదరు రాజకీయ పక్షం సంబంధిత రాష్ట్రంలో కేవలం ఒక భావనాత్మక పార్టీగా మాత్రమే ఉందని నేను అంటాను. సరైన భౌతిక అస్తిత్వం లేని పార్టీ ప్రజలకు ఎలా చేరువవుతుంది? సమ్మిళిత విధానాలు, ఆచరణలు, కులమతాలు, ప్రాంతాలు, భాషలకు అతీతంగా ప్రతి భారతీయ పౌరునికి తమ పార్టీలో సభ్యత్వానికి అర్హులు అని, పార్టీ సంస్థాగత సంఘాలలో అటువంటి అంతరాలకు తావులేని రీతిలో అందరికీ ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పని రాజకీయ పక్షం ఏదీ లేదు. అయితే వాస్తవం ఏమిటి? ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడంలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలను తప్పక పరిగణలోకి తీసుకోవడం జరుగుతోంది. గెలవదగిన సత్తా ఉన్నదనే పేరుతో ప్రత్యర్థి వర్గం లేదా నిర్దిష్ట కులానికి చెందిన అర్హులైన అభ్యర్థులకు మొండి చేయి చూపడం జరుగుతోంది. ఒక నిర్దిష్ట కులానికి చెందిన వారు తమ పార్టీకి గట్టి మద్దతుదారులు అని, మరొక నిర్దిష్ట కులానికి చెందిన ఓటర్లు ప్రత్యర్థి పక్షం వైపు మొగ్గుతారనే పూర్వ భావనలో సరైన అభ్యర్థుల ఎంపికను తప్పుదోవ పట్టిస్తోంది. కేవలం ఒక కులానికి చెందిన వారిని ఎంపిక చేస్తూ మరో కులం వారిని పూర్తిగా ఉపేక్షించడం జరుగుతోంది. నష్టపోయేది ఎవరు? లాభపడేది ఎవరు? అసలు ఇటీవలి దశాబ్దాలలో ఎన్నికలపై కులం ప్రభావం గణనీయంగా బలహీనపడిందనేది నా అనుభవం. సరే, మహిళా అభ్యర్థుల ఎంపిక విషయానికి వచ్చేసరికి గెలుపై గీటురాయిగా ప్రతి స్థానానికి పురుష అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. క్రమశిక్షణ లోపించిన పార్టీ ఏమి సాధించగలుగుతుంది? ఎన్నికల సమయంలో ప్రతి రాజకీయ పక్షంలోనూ క్రమశిక్షణ మటుమాయమైపోతోంది. అరాచకం ప్రబుల్తోంది. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేయడం సర్వసాధారణమైపోయింది. తిరుగుబాటు అభ్యర్థులు పెరిగిపోతున్నారు. వీరిలో కొందరు ప్రత్యర్థి వర్గం వారు నిలబెట్టిన వారే ఉండటం కద్దు. ఈ పరిణామాలు ఇప్పుడు వెర్రితలలు వేస్తున్నాయి. పార్టీ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. తిరుగుబాటు అభ్యర్థి గెలుచుకున్న ఓట్ల సంఖ్య అధికారిక అభ్యర్థిని 3 లేదా 4 స్థానానికి నెట్టివేస్తున్నాయి. కొండోకొచో డిపాజిట్ గల్లంతవడానికి కారణమవుతున్నాయి. ఎన్నికల సంఘం ప్రజలకు అందుబాటులో ఉంచిన సమాచారాన్ని నిశితంగా విశ్లేషిస్తే ఒక రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తిరుగుబాటు అభ్యర్థుల కారణంగా ఒక పార్టీ అక్షరాల 17 సీట్లను కోల్పోయింది. పోలింగ్ బూత్ స్థాయి కమిటీల ప్రాధాన్యాన్ని రాజకీయ పక్షాలు గుర్తించాయా? కొన్ని పార్టీలు మాత్రమే ఈ కమిటీల ప్రాధాన్యాన్ని గుర్తించాయి. పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను సంఘటితం చేయడంలో ద్రావిడ పార్టీలు పదనిర్దేశకత్వం నెరపాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మద్దతుతో భారతీయ జనతా పార్టీ ద్రావిడ పార్టీలను అనుకరించడానికి ప్రయత్నించి కొంతమేరకు సఫలమైంది. ఎన్నికల చివరి అంకంలో పోలింగ్ బూత్ స్థాయి కమిటీలు మాత్రమే ప్రభావశీల ప్రచారాన్ని నిర్వహించగలుగుతాయి. పోలింగ్ రోజున ఓటర్లను సమీకరించగలుగుతాయి. పోలింగ్ బూత్ కమిటీను సరైన విధంగా వినియోగించడంలో విఫలమైన రాజకీయ పక్షాలు సంభావ్య మద్దతుదారుల ఓట్లను కోల్పోతాయి. ఎన్నికల నిర్వహణలో దక్షత చాలా ముఖ్యం. ఎన్నికలలో పోటీ చెయ్యని, చాలా అరుదుగా మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తి సమర్థుడైన ఎన్నికల వ్యవహారాల ఇన్ఛార్జ్ కాలేడు. ఎన్నికల ఇన్ఛార్జ్ అయిన వ్యక్తి పోలింగ్ తేదీకి 6 నెలల ముందు నుంచి తాను బాధ్యత వహించే రాష్ట్రంలో ఉండి తీరాలి. ఆ రాష్ట్రంలోనే నివసించి తీరాలి. ఆ ఇన్ఛార్జికి నవీన సాంకేతికతల పట్ల సంపూర్ణ అవగాహన ఉండడం చాలా ముఖ్యం. కుల పక్షపాతాలు ఉండకూడదు. జెండర్ వివక్ష అసలే పనికిరాదు. అసమ్మతివాదులను, తిరుగుబాటుదారుల కోపతాపాలను తగ్గించగల తెలివితేటలు ఉండాలి. వారిని శాంతపరిచే ఓర్పు ఎంతైనా అవసరం. ఇటువంటి అర్హతలు ఉన్న నేతలు అన్ని పార్టీలలోనూ ఉన్నారు. అయితే చాలామంది ఇటువంటి యోగ్యతలు లేనివారు, సర్వజ్ఞుడినని భావించే ఇన్ఛార్జీలు పార్టీకి హాని చేసేవారు అవుతారు. ధనబలం, డబ్బు చాలా ముఖ్యమే, కానీ అది జయ అపజయాల నిర్ణయాత్మక కారణం కాదు. ఓటర్లకు డబ్బును పంపిణీ చేయడం పూర్తిగా వ్యర్థం. ప్రత్యర్థి అభ్యర్థులు కూడా డబ్బు పంపిణీ చేస్తారు కదా. సామాజిక మాధ్యమాలు వినియోగించుకునేందుకు అయ్యే వ్యయాలకు డబ్బును వాడుకోవాలి. పోలింగ్ బూత్ కమిటీకి కొంత డబ్బు కేటాయించాలి. పోలింగ్ రోజున ఓటర్ల సమీకరణకు అది ఉపయోగపడుతుంది. చాలామంది అభ్యర్థులు ఎన్నికల తేదీకి చాలా ముందే తమ ఆర్థిక వనరులు ఖాళీ అయిపోయాయని వాపోతుండడం కద్దు. 4 దశాబ్దాల ఎన్నికల అనుభవాల నుంచి నేను నేర్చుకున్న చివరి పాఠమేమిటంటే, ప్రస్తావిత ఎన్నికల పాఠాలను ఒక రాజకీయ పక్షం నేర్చుకుని పక్షంలో గెలిచే అవకాశమున్న ఎన్నికలలో కూడా ఆ పార్టీ పరాజయం పాలవుతుంది.